శ్రావ్య రకరకాల చేపల ఫ్రైలు చేసి మార్కెట్లో అమ్ముతుంది. రండి రండి పిల్లలు, నేను వచ్చేసాను. మీకోసం టేస్టీగా ఫ్రెష్ గా చేపల ఫ్రైని తీసుకొచ్చేసాను. అలా శ్రావ్య ఫ్రై చేసిన చేపలను బుట్టిలో వేసుకుని తీసుకొచ్చి వాటిని బండి మీద పేర్చుకొని ఆ బండిని బాగా రద్దీగా ఉన్న మార్కెట్లోకి తీసుకువెళ్లి తనదైన స్టైల్లో నవ్వు ముఖం పెట్టుకొని చాకచక్యంగా అందరితో మాట్లాడుతూ బండిని ఖాళీ చేసుకుని గాని ఇంటికి తిరిగి వెళ్ళదు. అలా ఒకరోజు శ్రావ్య చాలా తలనొప్పిగా ఉందక్క, ఈ రోజు త్వరగా ఇంటికి వెళ్తాను. టాబ్లెట్ అయితే వేసుకున్నాను, రేపటికల్లా తగ్గిపోవాలి. అయ్యో ఒళ్ళు కాలిపోతుందే, ఇంకా లేవలేదు. ఈవిడే శ్రావ్య మేనత్త రమణమ్మ. అయ్యో శ్రావ్య, ఏంటి ఒళ్ళు కాలిపోతుంది? జ్వరం బాగా ఉంది, టాబ్లెట్ వేసుకున్నావా? అత్త వేసుకున్నా, కానీ ఇంకా నీరసంగానే ఉంది. మరి హాస్పిటల్కి ఏమైనా వెళ్తామా? లేదత్త, మార్కెట్ కి వెళ్ళాలి. మార్కెట్ కి వెళ్ళకపోతే బిజినెస్ దెబ్బతింటుందత్త. అయ్యో నేను లేనాని, నేను నీ మేనత్తను, నువ్వు కోలుకునే వరకు నేనే చూసుకుంటాను. తర్వాత రోజు నుండి శ్రావ్య బదులు రమణమ్మ మార్కెట్ కు వెళ్తుంది. ఏంటో పిచ్చి పిల్ల, అంత చదువుకొని ఉద్యోగం ఏదైనా చేసుకోక ఈ చేపల వ్యాపారం చేస్తుంది. ఆ కార్తీక దీపం సీరియల్లో వంటల కళ తయారైంది. రండి మేడం రండి, చాలా చాలా వెరైటీస్ తెచ్చాను ఈ రోజు, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అమ్మో ఎన్ని డబ్బులు వచ్చాయో, చాలా బాగా జరిగింది వాళ్ళ బిజినెస్. నా లక్కీ హ్యాండ్ అనుకుంటా నా హ్యాండ్. అమ్మో ఈ విధంగానే చేస్తే చాలా చాలా సంపాదించొచ్చు, ఇంకా చాలా సరుకు తెస్తాను రేపు. అలా రమణమ్మ బిజినెస్ బాగా అయ్యిందని మురిసిపోతూ మరుసటి రోజు ఇంకా చాలా వెరైటీలు వండుకొని తన చాకచక్యంతోనే డబ్బులు చాలా వస్తున్నాయని, తన మేనగోడలికి చాలా బాగా సహాయం చేస్తున్నానని అనుకొని ఒక ఆటోని పిలుచుకొని దాంట్లో సరుకుని ఎక్కించుకొని మార్కెట్ కు తీసుకొని వెళ్తుంది. అలా ఆ మార్కెట్ లోకి అడుగు పెట్టిన రమణమ్మ, అలా రమణమ్మకు ఆ రోజు కూడా డబ్బులు బాగా వస్తాయి. చాలా సంతోషపడుతుంది. మరుసటి రోజు ఉదయం చేపలు వండటానికి వంటగదిలోకి వెళ్తుంది. కానీ అక్కడ చేపలు వండటానికి సరిపోయేటన్ని లేవు. అయ్యో సరిపోయేది చేపలు లేవే. అలా చేపలను కొనడానికి మార్కెట్ కు వెళ్తుంది. చేపలు బేరం చేస్తుంది కానీ